सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. 4 వేదాలు, 4 ఉపవేదాలు, షడంగాలు అంటే శాస్త్రాలు, శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛందస్సు, జ్యోతిష్యం అనేటువంటి షట్శాస్త్రాలు, అలాగనే 6 దర్శనాలు, సాంఖ్య, నైయాయిక, వైశేషిక, యోగ, ఇలా మీమాంసాది శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో షడ్దర్శనాలు, అవే కాకుండా వైదిక ఆగమం, స్మార్త ఆగమం, వైఖానస ఆగమం, వైష్ణవాగమం, శాక్తేయ ఆగమం, ఇలా ఆగమాలు ఉన్నాయి. ఇంకా స్మృతులు, పారాశర స్మృతి, మనుస్మృతి ఇత్యాది స్మృతులు మనం గనుక తీసుకున్నట్లయితే ఆ స్మృతులు, ఆ తదుపరి వచ్చేటువంటి ఆర్డర్ ఆఫ్ ఈ దీంట్లో సిస్టంలో పురాణాలు, అష్టాదశ పురాణాలు, ఈ పురాణాలకి ఉపపురాణాలు, ఇంకా ఉంది ఉపోప పురాణాలని కూడా ఉన్నాయి. దీని తర్వాత మనకు వచ్చేటువంటిది కావ్యము అంటే రామాయణం, మహాకావ్యం, భారతం, ఇతిహాసం అది. ఇక నాటకాలు, అలంకార శాస్త్రము, ఇలా కనుక మనం ఒక ఆర్డర్ తీసుకుంటే వేదం నుండి చిట్ట చివరిదైనటువంటి ఈ వాంగ్మయం వరకు ఈ ఆర్డర్లు అన్నింటినీ కనుక పెట్టుకుంటూ వస్తే అసలు ఇంత వాంగ్మయాల నిధి ఒక మనిషి అధ్యయనం చేయడం ఒక జీవితం సరిపోదు. అసలు లభించిన మానవ జన్మే చాలా దుర్లభం. దీంట్లో వీడు ఇవన్నీ అధ్యయనం చేస్తూ పో, దీనన్నీ చదువుతూ పో అంటే వీడికి అసలు జీవితం సరిపోదు. అంటే వీడు కనుక పుట్టింది మొదలు, ఈరోజు పుట్టి భూమి మీద పడ్డాడు అని అంటే ఆ రోజు నుంచి మొదలు పెడితే ఇక వాడికి 100 సంవత్సరాలు అంటూ ఇచ్చి ఈ 100 సంవత్సరాలు ఏం చేయాలని అంటే వాడు పుట్టినరోజు నుంచే అధ్యయనం ప్రారంభిస్తే కానీ ఈ వాంగ్మయాల్లో కొంతవరకు వాడు అధ్యయనం చేయగలడేమో, పూర్తిగా చేయలేడు. అంటే ఇదే ధ్యేయంగా ఒక వ్యక్తి ఉండలేడు, ఇలా జరగడం కష్టం. అందుకని ఇంత అనంత రాశిగా ఉన్నటువంటి వాంగ్మయాలన్నింటినీ కనుక మనం ఒక్క అంశానికి తీసుకురావాలి అని అంటే టు బ్రింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇంటూ ఒక ఫోల్డ్లోకి తీసుకురావాలి, ఒక్క అంశంగా దాని గురించి మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు మన వాంగ్మయాలన్నింటినీ కూడా దర్శించినటువంటి మహర్షి వేదవ్యాస మహర్షి ఆయన అంటారు, సమస్త వాంగ్మయాల యొక్క సారం 4. అదేంటనంటే పురుషార్థాః, అంటే పురుషార్థములే సమస్త వాంగ్మయాల యొక్క సారాంశం. అంటే పురుషార్థములు అనంటే పురుషేన అర్ధ్యతే ప్రార్థ్యతే ఇది పురుషార్థః. అంటే ఒక వ్యక్తిచే కోరుకోబడింది, ఒక వ్యక్తిచే ఆశించబడింది, ఒక వ్యక్తికి కావలసింది ఏమిటి అనంటే వాటిని 4గా మన వాళ్ళు చెప్పారు: ధర్మ, అర్థ, కామ, మోక్షము అనేటువంటిది. అయితే ఈ 4ని మళ్ళీ 2గా విభజించారు ఆయన. ధర్మ, అర్థ, కామములు ఈ 3ని గౌణ పురుషార్థము అన్నారు. మోక్షము అనే దాన్ని కొద్దిగా వేరుగా పెట్టి దాన్ని ముఖ్య పురుషార్థము అన్నారు. గౌణ పురుషార్థము అనంటే అది దానికి సరిగ్గా మనకు అర్థం చెప్పాలి అనంటే గౌణము అనంటే కావాలి, బట్ దట్ ఈస్ నాట్ ది కంప్లీట్ లెజిటిమసీ ఉన్నటువంటిది కాదది. అంటే వాటి నేను కోరుకుంటాను. ఇప్పుడు ఎలాగంటే అన్నం కావాలి నాకు, ఇప్పుడు నాకెందుకు ఉదయాన్నే 6 గంటలకు అన్నం అని అరుస్తాము మనం అరం.
అదే 12, 11 అయిందనుకోండి, ఉదయం నుంచి మన కాలకృత్యాలు అవి ఇవి తీర్చుకుంటూ ఏవో కొంత పాలు ఏదో తాగి జపమో అనుష్ఠానమో చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాయి. 11:30 అయితే అన్నం పట్ల మనకు దృష్టి కలుగుతుంది. అది భోంచేసిన తర్వాత ఇంక అయిపోయింది దాని మీద దృష్టి. సో అన్నం అనేటువంటిది మనకు ఆధారమే, నో డౌట్, కానీ అది గౌణమే. దాని అవసరం అప్పుడే దాన్ని మనం తీసుకుంటాం, దాని గురించి అప్పుడే ఆలోచిస్తాం. కానీ అది ఆధారం, అది కావాలి, నాకు అన్నం లేకపోతే బ్రతకలేను. కానీ అన్నమే నేను 24 గంటలు అన్నం గురించి ఆలోచిస్తూ కూర్చోను. అది ఆకలికి పుట్టినప్పుడు దాన్ని ఏర్పాటు చేసుకుని దానికి కావాల్సిన వ్యవస్థ చూసుకుని ఆకలి కలిగింది భోంచేస్తాం, అయిపోయింది. దాని తర్వాత కడుక్కుంటాం, మన దారిలో మనం ఉంటాం, మన పనిలో మనం ఉంటాం. అలాగనే ఇక్కడ వ్యాసుడు చాలా అద్భుతంగా ఈ అంశాలని తీసుకుంటూ ఈ ధర్మ అర్థ కామాలలో ఈ మూడింటిని కలిపి గౌణ పురుషార్థం అన్నారు ఆయన. కానీ ఈ మూడింటిని మళ్ళీ బైసెక్ట్ చేశారు ఆయన. ధర్మాన్ని కొద్దిగా పక్కన పెట్టు, అర్థకామాల్ని విడిగా తీసుకోమన్నారు ఆయన. ఈ అర్థకామాలు అనేటువంటిది లౌకిక పురుషార్థములు అన్నారు. లౌకిక పురుషార్థం అర్థకామం, ధర్మము అనేటువంటిది వైదిక పురుషార్థం. బాగా చూడండి, ఈ అర్థకామాలు లౌకిక పురుషార్థాలు. అంటే నేను ఈ లోకంలో బ్రతకాలి, నా మనుగడ సాగాలి, దానికి నా మనుగడ సాగించడం కోసం నేను ఏర్పాటు చేసుకునేవన్నీ కూడా అర్థకామాలు. అంటే డబ్బు కావాలి, పశువులు కావాలి, విత్తం కావాలి, స్వర్ణం కావాలి, వస్త్రం కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, ఇల్లు కావాలి, ఆహారం కావాలి, సుఖంగా ఉండాలి. ఎందుకండి అర్థకామాలు నాకు అని అంటే, మనిషి పడుకున్నప్పుడు వీటి గురించి ఏం పెద్ద ఆలోచన ఉండదు, నిద్రలో ఏం ఉండదు. మేలుకున్న తర్వాత నుండి మళ్ళీ వాడు రాత్రి కళ్ళు మూసి పడుకునేంత వరకు ఈ మనుగడ ఏదైతే ఉందో, ఆ రోజు ఏదైతే మనం గడుపుతున్నామో ఆ రోజంతా కూడా ఈ అర్థకామాల మీదనే గడుస్తుంది. లేకపోతే ముందుకు వెళ్ళలేం మనం. కాబట్టి అర్థకామాలనేవి నేను కళ్ళు తెరిచి మేలుకున్నప్పటి నుండి మళ్ళీ కళ్ళు తెరిచి మూసి పెట్టేంత వరకు, పడుకునేంత వరకు అర్థకామాలు నాకు ఉపయోగంగా ఉంటాయి. కాబట్టి వాటిని లౌకిక పురుషార్థములు అన్నారు. అంటే ఈ లోకంలో నాకు ఉపయోగపడతాయి. అంటే లోకంలో ఉపయోగపడుతుందంటే లోకల్గా ఉపయోగపడతాయని అర్థం. యాజ్ లాంగ్ యాజ్ ఐ ఆమ్ అలైవ్ టు దిస్ వరల్డ్, నేను ఈ లోకంలో మేలుకున్నప్పటి నుండి పడుకునేదాకా నాకు ఇవన్నీ ఉపయోగపడతాయి. కానీ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఇవి నాకు పెద్ద స్ఫూర్తికే లేవు, అసలు స్ఫురణకే లేవు. కాబట్టి అర్థకామాలన్నీ లౌకిక పురుషార్థములు అంటారు ఆయన. అది కూడా కావాలి ఒక మనిషికి. కానీ అది ఎంతవరకు, అంతవరకే ఉపయోగపడుతుంది, దాని పరిధిని గుర్తించాలి. కానీ ధర్మము అనేది లౌకిక పురుషార్థం కాదు, అది వైదిక పురుషార్థం. ధర్మాన్ని మనం గుర్తించాలి అనంటే వేదమే దానికి ప్రమాణం, మన శాస్త్రములే దానికి ప్రమాణం, మన యొక్క వాంగ్మయాలే దానికి ప్రమాణం. కాబట్టి కేవలం ఈ లోకంలో మనిషి సంపాదించడం, అనుభవించడం, బ్రతికేయడం, చచ్చిపోవడం అని అంటే అది కూడా ఒక పశుప్రాయమైంది. కాబట్టి ఒక మానవ జన్మను పొందిన తర్వాత ధర్మాధర్మ విచికిత్స చేయగలిగిన వాడు మనిషి. అందుకనే మనిషిని పశువుని డిఫరెన్షియేట్ చేస్తూ పశువు అనేటువంటి దానికి శంకర్లు చాలా అద్భుతమైన నిర్వచనం ఇస్తారు. ధర్మాభ్యాం విముక్త పశు. అంటే ఒక పశువుకి ధర్మం ఏంటో తెలియదు, అధర్మం ఏంటో తెలియదు. అందుకనే మనం ఎక్కడికైనా పూజకి వెళ్ళేటప్పుడు, ఒక గుడికి వెళుతున్నాం అనుకోండి, ఒక ఆవిడ కుక్కను కూడా తీసుకెళ్ళింది. టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో కుక్కని వదిలడం ఇష్టం లేక కుక్క పిల్లని తీసుకెళ్ళింది. కానీ ఈవిడ గుడికి వెళ్ళేటప్పుడు ఈవిడ స్నానం చేసింది, ఈవిడ మంచి బట్టలు కట్టుకుంది. కానీ కుక్కకు స్నానం చేయించాలనే నియమం లేదు, దానికి బట్టలు వేయాలనే నియమం లేదు, దానికి బొట్టు పెట్టాలనే నియమం లేదు, జుట్టు దువ్వాలనే నియమం లేదు. కానీ ఒక వ్యక్తికి ఈ సంస్కరణ అవసరం, పశువుకి సంస్కరణ అవసరం లేదు. బికాస్ సంస్కారహీనమైనటువంటి జన్మ పశు జన్మ. ఆ రకమైన సంస్కారాలు వాటికి లేవు. పళ్ళు తోముకోవడమో, లేకపోతే స్నానం చేయడమో, శుచో, బాహ్య శుచి, అంతర శుచి, ఇవేమి లేవు వాటికి. అవి ఏంటనంటే ఈ లోకంలో ఒక జడం ఎలాగైతే ఉంటుందో, ఒక రాయికి కనుక ప్రాణం పెట్టి, దాంట్లో కూడా ఉందనుకోండి, దానికి ఇంకా పూర్ణ స్థాయిలో ప్రాణం పెట్టి దానికి కూడా కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు ఇచ్చి దాన్ని తిప్పితే ఎలా ఉంటుందో ఒక రాయి, సిమిలర్లీ ఒక కుక్క కానీ ఆవు కానీ, అంతకు మించి వాటి నుండి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి ఏమీ లేవు. వాటికి కొద్దిగా మనస్సు ఉంది, కొద్దిగా ఊహ అపోహలు ఇవన్నీ ఉంటాయి, వాటితో అవి బ్రతికేస్తూ ఉంటాయి.
కానీ ఒక మనిషి అలా కాడు. కేవలం పశుప్రాయంతో ఏదో బ్రతకడం కోసం జీవించేటువంటి జన్మ మానవ జన్మ కాదు. ఈ జన్మని చరితార్థం చేసుకునేందుకు ధర్మము ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అందుకనే ధర్మాన్ని ఒక వ్యక్తి పురుషార్థంగా గుర్తించినప్పుడు, వాడు నేను ధర్మాన్ని గుర్తించాలి, తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ ధర్మాధర్మ విచికిత్స ప్రారంభమవుతుంది. ఈ విచికిత్స ప్రారంభమైనప్పుడు ధర్మమేదో అధర్మమేదో నాకు తెలియచెప్పేది ఈ లోకంలో వేదమే. అందుకనే వేదో హి ధర్మమూలం, వేదమే ఈ ధర్మానికి మూలం. వేదం చెప్పిందే నాకు ధర్మం, శాస్త్రం చెప్పిందే నాకు ధర్మం. కాబట్టి వేద శాస్త్రాలే నాలో ధర్మాన్ని ప్రతిష్టాపన చేసుకునేందుకు ప్రధానమైనటువంటి మూలభూతమైనటువంటి శాస్త్రం. కాబట్టి ధర్మం అనేటువంటిది వైదిక పురుషార్థం, అర్థకామాలనేటువంటివి లౌకిక పురుషార్థం. చూడండి ఎంత అందంగా పెట్టారు. ఇక చివరగా పెట్టారు మోక్షం. మోక్షం చివరిదే అంటే ఆఖరిదని కాదు అర్థం. అక్కడ ఒక వ్యక్తి అర్థకామాలని గుర్తించి వాటితో పరిమితం చెందకుండా, ఓహో ఇది కేవలం జీవితానికి మనుగడకు మాత్రమే ఉపయోగపడుతుంది అర్థకామాలు అని గుర్తించగలిగిన వాడు, ధర్మం ఒకటి ఉంది, దీనికంటే మహోన్నతమైనటువంటిది ధర్మం, శ్రేష్టమైనది ధర్మం అని గుర్తించి ఆ ధర్మాధర్మ విచికిత్స చేసి తన్ను తాను సంస్కరించుకునేందుకు ఉపయోగపడుతుందండి ధర్మం. సింపుల్గా చెప్పాలంటే అధర్మము అంటే అర్థం ఏంటంటే సంస్కారహీనతను సూచిస్తుంది, ధర్మము అంటే సుసంస్కారాన్ని సూచిస్తుంది. కాబట్టి ధర్మం ఎందుకు కావాలి ఒక మనిషికి అంటే సంస్కారహీనంగా పశుప్రాయంగా ఉండేటువంటి స్థితి నుంచి సంస్కరింపబడి ఒక వ్యక్తిగా వ్యక్తిత్వ నిర్మాణానికి చేయూతనిస్తుంది ధర్మం. కాబట్టి అటువంటి వ్యక్తిత్వ నిర్మాణానికి చేయూతనిచ్చేటువంటి ధర్మాన్ని ఎప్పుడైతే నేను గుర్తించానో, ఎస్ నాకు ధర్మం గురించి బాగా అవగాహన కలిగిన తర్వాత ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది, ఎస్ ఈ ధర్మం నాకేం చెప్తుంది, నేను ఎలా బ్రతికితే ఇక్కడ ఒక సంస్కారం అనిపించుకుంటుందో, ఎలా బ్రతకగలిగితే నా ఉత్తర జన్మ కూడా నాకు ఒక శ్రేష్టత్వాన్ని ఆపాదింపబడుతుందో, వీటన్నిటి గురించి చర్చ జరుగుతూ ఉంది ధర్మ విషయంలో. కానీ ధర్మాన్ని బాగా అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి, సంస్కరింపబడ్డ వ్యక్తిలో ఒక ఆలోచన బయలుదేరుతుంది. అరే నేనుంటేనే కదా ధర్మమో అధర్మమో, అర్థమో అనర్థమో, కామమో నిష్కామమో ఏదైనా నన్ను ఆలంబనం చేసుకునే కదా ఆ నేను ఎవరు అనేటువంటి విచారణ ప్రారంభమైనప్పుడు ఇంకా అక్కడ ధర్మశాస్త్రాలు కూడా మాట్లాడవు. అక్కడ దానికి కావలసింది, ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చేది మోక్షశాస్త్రం ఒక్కటే. అందుకనే మోక్షం అనేటువంటిది చివరగా పెట్టారు. చివర అంటే లాస్ట్లో పెట్టారు, ప్లేస్ లేక అని అనుకోవద్దు. ఎవరో వచ్చారనుకోండి, ఆ లాస్ట్లో స్థలం ఉంటుందేమో చూడండి కూర్చోండి అని అంటే అది వేరు. ఇక్కడ చివరగా పెట్టడం అని అంటే చివరగా పెట్టబడ్డ అంశం చాలా అమూల్యమైన అంశం. ఎందుకు దాన్ని చివర పెట్టారు అని అంటే ఒక వ్యక్తి అర్థకామాల్ని బాగా గుర్తించి దాని లోటుపాట్లను గుర్తించి దాని పరిధిని గుర్తించిన వాడు లోకాన్ని చక్కగా అర్థం చేసుకుంటాడు. అందుకనే ఈ అర్థకామాలను ఎక్కడ పెట్టారు చూస్తే మీరు మన యొక్క పురుషార్థాల్లో ధర్మము మొదట్లో పెట్టారు, మోక్షాన్ని ఈ చివరన పెట్టారు, ఇక్కడ పెట్టారు ఈ భాగంలో, మధ్యలో పెట్టారు అర్థకామాల్ని. ఎందుకనంటే నువ్వు మేలుకున్నప్పటి నుంచి నిద్రపోయేదాకా పనికొస్తాయి అంతే, దట్స్ ఇట్. అంతేకాదు నువ్వు పుట్టింది మొదలు చనిపోయేంత వరకు ఉపయోగపడతాయి అంతే. ఇక్కడ వాడుకోవాలి, వెళ్ళిపోవాలి అంతే బస్. నువ్వు వీటన్నిటిని అర్థకామాలను ఇక్కడ ఉపయోగించుకోవాలి, వాడుకోవాలి, ఇతరులకు ఉపయోగపడేలా చేయాలి, వెళ్ళిపోవాలి, దట్స్ ఇట్. ఇది ముందు ఉండదు, ఇది చివరన ఉండదు అని అందుకనే మధ్యలో పెట్టారు అర్థకామాల్ని. ఈ అర్థకామాలు ముందు ఉండదు, తరువాత ఉండదు, కాబట్టి ఇది మధ్యలోనే ఉంటాయి అని మన పురుషార్థ ప్రక్రియలో అర్థకామాల్ని మధ్యలో పెట్టడానికి కారణం అదే. ది హ్యాస్ నో ఎటర్నల్ వాల్యూ లేదు దానికి. అర్థకామాలకి ఎటర్నల్ వాల్యూ లేదు, అంటే శాశ్వత ప్రాతిపదిక లేదు దానికి. తాత్కాలికంగా ఇట్ సర్వ్స్ మై పర్పస్ టెంపరరీలీ. ఒక ఇల్లు నాకు ఒక పర్పస్ సర్వ్ చేస్తుంది, ఏదైనా సరే నాకు నా పర్పస్ సర్వ్ చేస్తుందే కానీ నాకు పర్స్యూట్ కాదది. దే ఆర్ పర్పస్ఫుల్ థింగ్స్. అర్థము కామము అని అంటే నాకు పర్పస్ఫుల్ థింగ్సే కానీ నా పర్స్యూట్ అది కాకూడదు. చూడండి, గుర్తుపెట్టుకోండి, నాకు అర్థకామాలు నా యొక్క ప్రయోజనాన్ని నెరవేర్చాలే కానీ నాకు అది పరమ పురుషార్థం కాదు. కాబట్టి నాకు మోక్షమే పరమ పురుషార్థం అవుతుంది. ఆ మోక్షం గురించి నేను తెలుసుకోవాలనుకుంటే ఒక వ్యక్తి ఈ అర్థకామాల యొక్క పరిధిని గుర్తించాలి, ధర్మం యొక్క యథార్థాన్ని గుర్తించాలి. అంటే ఈ మూడింటిని తెలుసుకున్నటువంటి వ్యక్తి మాత్రమే మోక్షానికి అర్హుడవుతున్నాడు.
ఈ మూడింటి గురించి తెలుసుకోకుండా వీటి పట్ల అవగాహన లేకుండా ఏదో బ్రతికేసి మోక్షం మోక్షం అని తాపత్రయపడితే అందుకనే మనకు మోక్షం అర్థం కాదు. ఎంత జ్ఞానాన్ని మనం పొందుతున్నా, ఎన్ని శాస్త్రాలు చదివినా మనకు లోపలికి వెళ్ళినట్టే వెళుతుంది, ఏమీ అక్కడేం పని జరగదు అక్కడంతే. కాబట్టి ధర్మ, అర్థ, కామాలనేటువంటి పరంపరలో ఈ మూడింటిని బాగా అవగాహన చేసుకుంటే కానీ మోక్షం అనేది ప్రస్తావన, ప్రసంగము అర్థం కాదు. అందుకనే ఈ మోక్షాన్ని ఏమన్నారు అనంటే అర్ధకామాలని లౌకిక పురుషార్థములన్నారు, ధర్మాన్ని వైదిక పురుషార్థం అన్నారు, మోక్షాన్ని ఆత్మ పురుషార్థం అన్నారు. గుర్తుపెట్టుకోండి, మోక్షాన్ని మాత్రం ఆత్మ పురుషార్థం అన్నారు. అంటే నన్ను నేను ఉద్ధరించుకునేదానికి ఈ లోకంలో ఒక మోక్షమే మార్గం, రెండో మార్గం లేదు. నాణ్య పంథా అయనాయ విద్యతే, ఒక జ్ఞానమే దానికి ఆలంబనం. అందుకనే భగవద్గీతలో కూడా కృష్ణుడు నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అంటే ఒక జ్ఞానమే మోక్షానికి ఆలంబనం, ఆ జ్ఞానం లేకపోతే ఇంక లేదు. కాబట్టి ధర్మాన్ని తెలుసుకున్నప్పటికీ కూడా ధర్మం అనేటువంటిది దానికి ఒక పరిధి ఉంది. అది ఎటర్నల్ వాల్యూ లేదు ధర్మానికి, దానికి కొంత దీర్ఘకాలికమైనటువంటి వాల్యూ ఉంది. ఎందుకని? ధర్మం అనేది నాకు ఒక ఫలాన్ని ఉత్పత్తి చేస్తుంది. నేను ధర్మాచరణ చేస్తే అది పుణ్యం కనుక పుణ్యం నాకు ఒక ఫలాన్ని ఇస్తుంది. ఆ ఫలం ఎంతవరకు ఉంటుంది? తాత్కాలికం. కాబట్టి ధర్మం కూడా గొప్పదే. అర్ధకామాలనేటువంటివి, ధర్మము అర్ధకామాలని దగ్గర పెడితే అర్ధకామాలు ఇప్పుడు అనుభవించేస్తాం పోతుంది. ధర్మానికి ఇంకొంత దీర్ఘకాలం ఉంటుంది ఉనికి, కానీ దీర్ఘకాలం ఉంటుందే కానీ శాశ్వతం కాదు. కాబట్టి మోక్ష ఏవ శాశ్వత, మోక్ష ఏవ ఆత్మపురుషార్థ. అంటే ఒక వ్యక్తిగా నేను కోరుకునేటువంటి మోక్షం అనేటువంటిది, అంటే నన్ను నేను ఉద్ధరించుకునేదానికి ఈ లోకంలో మార్గం ఒక్క మోక్షమే, ఇంకా రెండోది లేదు. అందుకనే మన వాంగ్మయాలన్నింటినీ కూడా బాగా పరిశీలనలోకి తీసుకుంటే అన్ని వాంగ్మయాలని 4గా తీసుకొచ్చారు. ధర్మశాస్త్రము ధర్మానికి, అర్థశాస్త్రము అర్థానికి, కామశాస్త్రము కామానికి, మోక్షశాస్త్రము మోక్షానికి. 4ంటికి 4 శాస్త్రాలు ఉన్నాయి మన దగ్గర. ఏది ఒకటి ఎక్కువ అని చెప్పదు, కానీ ప్రతిదాని ఒక పరిధిని చూపిస్తుంది, ప్రతిదాని ఒక హద్దుని చూపిస్తుంది. హద్దుని చూపిస్తుందే కానీ తక్కువ అని చెప్పదు. కాబట్టి వాటి యొక్క పరిధిని గుర్తించినటువంటి ఒక వ్యక్తి మాత్రమే ఎదగగలడు, పైకి ఎదుగుతాడు వాడు. దీని పర్పస్ ఇంతే, దీని ప్రయోజనం ఇంతవరకే అని గుర్తిస్తే దాని పట్ల వాడికి ఒక అవగాహన కలుగుతుంది. దాని పర్పస్ కనుక తెలియలేదనుకోండి, అవగాహన లేకపోతే మనిషి అయోమయంగా ఉంటాడు, మోహంలో ఉంటాడు. కాబట్టి అర్థము దాని యొక్క ప్రయోజనం, కామము దాని యొక్క ప్రయోజనం, అర్థము దాని ప్రయోజనము దాని పరిధి, కామము దాని ప్రయోజనము దాని పరిధి, ధర్మము దాని ప్రయోజనము దాని పరిధి. ఈ 3 గుర్తించిన తర్వాత మోక్షం దగ్గరకు వచ్చినప్పుడు దాని ప్రయోజనం ఏమిటి? ప్రశ్న. దాని పరిధి ఏమిటి? ప్రశ్న. ఆ మోక్ష శాస్త్రం దగ్గరకు వచ్చినప్పుడు ఈ 2 ప్రశ్నలు అణిగిపోతాయి. ఈ ప్రశ్నలకి సమాధానం వాడే. ఈ లోకంలో దేనికైనా నేను పరిధి పెట్టచ్చు, కానీ నాకు నేను పరిధి పెట్టుకోలేను. గుర్తుపెట్టుకోండి, నేను మీతో మాట్లాడితే ఓకే, 1 గంట సేపు ప్రేమగా మాట్లాడాను, 2 గంటలు ప్రేమగా మాట్లాడతాను, 3 గంటలు కూర్చుంటాను, 4 గంటలు కూర్చుంటాను, చూస్తూ కూర్చుంటాం. తర్వాత 4 గంటల తర్వాత కొద్దిగా మనకి అనీజీనెస్ ఉంది, సరేనండి ఇంక వెళ్ళి పడుకుందామండి, వెళ్ళిపోదామని అంటాం. ఈ లోకంలో ఎవరితోటైనా దేనితోటైనా నేను ట్రాన్సాక్ట్ చేసినప్పుడు కాల వ్యవధిని పెట్టుకుంటాను, కానీ నాకు ఒక కాల వ్యవధి లేదుగా. నాకు నేనే బోరైపోయి ఇంక చాలు, నాకు నేనే చాలు ఇంకా అని ఎప్పుడైనా అనుకున్న సంఘటన ఉందే? లేదు. కాబట్టి దేనికైనా ఒక పరిధి ఉంది ఈ లోకంలో, కానీ నాకు పరిధి లేదు. దేవుడితో పూజ చేస్తున్నప్పుడు కూడా 1 గంట చేసిన తర్వాత చాలా బాగా పూజ చేసుకున్నానండి, చాలండి నేను ఆఫీస్కి వెళ్ళాలండి అంట. అంటే భగవంతుణ్ణి కూడా నా ఎదురుగుండా ఒక పదార్థంగా పెడితే దాంతో నేను వ్యవహరిస్తున్నప్పుడు, ఒక భక్తి అనే పేరిట దాంతో నేను వ్యవహరిస్తున్నప్పుడు ఒక పరిధి ఉంటుంది. తల్లితో ఒక పరిధి ఉంటుంది, తండ్రితో పరిధి ఉంటుంది, గురువుతో పరిధి ఉంటుంది, శిష్యుడితో పరిధి ఉంటుంది, కొడుకుతో పరిధి ఉంటుంది, మిత్రుడితో పరిధి ఉంటుంది, డబ్బుతోటి పరిధి ఉంటుంది, సుఖాలతోటి పరిధి ఉంటుంది, కామానికి పరిధి ఉంటుంది. దేనికైనా ఈ లోకంలో పరిధి ఉంటుంది, కానీ ఆత్మకు పరిధి లేదు. నాకు నేను పరిధి గీసుకోలేను. పరిధి లేనిది, హద్దులు లేనిది, ఎల్లలు లేనిది అనంతమై ప్రకాశించే చైతన్యమే నేను. కాబట్టి
ఆ పరిధి, ఆ హద్దు, ఆ ఎల్లలు లేనటువంటి అనంతమై ఉండే నా చైతన్యాన్ని గుర్తించడానికి, దాన్ని నేను తెలుసుకునేందుకు నాకు మార్గం ఈ లోకంలో మోక్షశాస్త్రం. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇవన్నీ పరిధులతో కూడుకున్నాయి కాబట్టి వీటిని పట్టుకుని నేను పొందే ఆనందం కూడా ఒక పరిధితో కూడుకుంది. నేను అనేటువంటి దాని దగ్గర పరిధి లేదు కాబట్టి దాన్ని పట్టుకోగలిగితే, దాన్ని కనుక నేను గుర్తించగలిగితే దాని నుండి పొందే ఆనందానికి కూడా పరిధి లేదు. కాబట్టి ఆనందం ఈజ్ ఇన్ఎవిటబుల్. దేంట్లో అయినా ఉండేది ఆనందం. నా లెక్క ప్రకారం ఒక సిద్ధాంతం ఉంది, సర్వం దుఃఖం దుఃఖం అంటారు. ఐ డోంట్ రియలీ అగ్రీ విత్ దట్ వర్డ్. ఏది దుఃఖం కాదు ఈ లోకంలో. దుఃఖం ఏదైనా ఉంటే వీడు తయారు చేసుకునేదే దుఃఖం, అంతే. ఉన్నదాన్ని పాడు చేసి దాన్ని కలిపెట్టి ఇలా గందరగోళం చేసుకుని వీడు పడడమే దుఃఖం తప్ప ఈ లోకంలో ఏది దుఃఖం లేదు. ఏదైనా చెప్పండి, ఏదైనా ఈ లోకంలో దుఃఖం ఉందా? దుఃఖం లేదు. మన యొక్క రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ దుఃఖం. మన యొక్క అప్రోచ్లో ఉన్నటువంటి ఆ ఎత్తుపళ్ళాలే దుఃఖానికి కారణాలు తప్ప మన యొక్క భావాలలో కలిగే అలజడులే దుఃఖానికి కారణం. కానీ ఏది దుఃఖం అండి చెప్పండి? ఇప్పుడు మైక్ ఉంది, ఇఫ్ ఐ హ్యాండిల్ ఇట్ ప్రాపర్లీ నాకు అది కన్వీనియంట్గా ఉంటుంది, సుఖం. ఒక లైట్ ఉంది, నాకు సుఖం. ఇఫ్ ఐ నో హౌ టు హ్యాండిల్ ఇట్, నాకు అవగాహన ఉంటే ఏదైనా ఈ లోకంలో నాకు సుఖమే. అవగాహన లేకుండా పట్టుకున్నప్పుడే నాకు ఏదైనా దుఃఖం అవుతుంది. బికాజ్ అక్కడ దుఃఖం అనేది వస్తువు నుండి రాలేదు, నా అవగాహన రాహిత్యం వల్లనే దుఃఖం వస్తుంది. ఇప్పుడు ఒక భార్య ఉందనుకోండి, ఒక వ్యక్తి అంటాడు, స్వామి నాకు పెళ్ళయింది, మా ఆవిడ ఎంత అసలు నిజంగా ఆవిడ వల్లనే నేను డెవలప్ అవుతున్నాను అంటాడు. కానీ అదే వాళ్ళిద్దరి మధ్య అవగాహన రాహిత్యం చోటు చేసుకుంది అనుకోండి, గ్యాప్ క్రియేట్ అయింది అనుకోండి, ఐ కెనాట్ బేర్ విత్ మై వైఫ్ స్వామీజీ, ఫర్దర్ నో మోర్ రిలేషన్ ఐ వాంట్ టు కంటిన్యూ. నాకు ఇంకా ఆవిడతో ఉండాలని లేదు, నాకు అసలు ఆవిడతో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను అన్నాడు అనుకోండి. దట్ మీన్స్ ప్రాబ్లం ఎక్కడ? భార్యలోనా లేకపోతే భర్తలోనా? ఎక్కడ ప్రాబ్లం? అవగాహన రాహిత్యమే ప్రాబ్లం. కాబట్టి ఈ లోకంలో ఎక్కడా దుఃఖం లేదు, అవగాహన రాహిత్యం వల్లనే దుఃఖం వస్తుంది. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. నిజంగా ఈ లోకం ప్రతిదీ, చెట్టు సుఖాన్ని ఇస్తుంది, మట్టి సుఖాన్ని ఇస్తుంది, నీళ్లు సుఖాన్ని ఇస్తుంది, మనిషి, పశువు, పక్షి, క్రిమి, కీటకం, మీకు ఏదైనా ఈ లోకంలో దుఃఖాన్ని ఇచ్చేది ఏదైనా ఒకటి చెప్పండి. ఏది దుఃఖాన్ని ఇవ్వదు? అవగాహన రాహిత్యం. ఈవెన్ కత్తి సుఖాన్ని ఇస్తుంది, నైఫ్. కత్తి లేకపోతే మనం కూరగాయలు తరుక్కోగలమా? మనం ఏమైనా వంట చేయగలమా? అగ్ని సుఖాన్ని ఇస్తుంది, కత్తి సుఖాన్ని ఇస్తుంది. కానీ సుఖాన్ని ఇచ్చేది కత్తి అయినా దాన్ని అవగాహన రాహిత్యంతో కనుక పట్టుకుంటే దుఃఖాన్ని ఇస్తుంది. నిప్పు సుఖాన్ని ఇస్తుంది, నిజంగా నాకు వంట చేసి పెట్టి నా కడుపులో ఆకలిని తీరుస్తుంది. కానీ అదే అగ్నిని కనుక నేను అవగాహన రాహిత్యంతో ఉపయోగించుకోవాలనుకుంటే అది నాకు దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి ఒక వస్తువు అని కాదు, ఒక వ్యక్తి అని కాదు, ఒక దేశం అని కాదు, ఒక జీవి అని కాదు, ఏదైనా సరే ఈ లోకంలో సుఖమే. ఎందుకని? ప్రతిదీ కూడా భగవత్ స్వరూపమే కనుక అన్నింటిలో దాగుండేది సుఖమే. కానీ అవగాహన రాహిత్యంతో పట్టుకుంటే అది దుఃఖాన్ని ఇస్తుంది. దెర్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్ ఫర్ దుఃఖం, ఓన్లీ యువర్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది ఎగ్జిస్టెన్స్ ఫర్ దుఃఖం. మన అవగాహన రాహిత్యమే దుఃఖానికి కారణం, అంతే తప్ప దుఃఖం అనేది ఒక ప్రత్యేకమైనటువంటిది ఏం లేదు. ఇక్కడ ఉండేదంతా సుఖమే. ఎందుకని? ఈశావాస్యం ఇదం సర్వం, ఉపనిషత్ చెప్పింది. ప్రతిదీ కూడా ఈశ్వర స్వరూపమే. అంత ఈశ్వరుడై ఉన్నప్పుడు దుఃఖం ఎలా ఉంటుంది? సుఖమే ఉంటుంది. నా అవగాహన రాహిత్యమే దుఃఖానికి కారణమవుతుంది, నా అజ్ఞానమే దుఃఖానికి కారణమవుతుంది, నా అవివేకమే దుఃఖానికి కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ మోక్షము అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఏదైతే పరిధితో కూడుకుందో ఆ పరిధితో కూడుకున్న దాన్ని నేను పట్టుకుంటే దాని నుండి వచ్చేటువంటి సుఖం కూడా, ఆనందం కూడా నాకు పరిధితో కూడుకున్నదే అవుతుంది. అపరిమితం కాదు, అనంతం కాదు, అఖండం కాదు. కాబట్టి నాకు అనంతమైనటువంటి ఆనందం, అఖండమైనటువంటి ఆనందం నాకు కావాలి అనుకుంటే కనుక ఇన్ఎవిటబుల్లీ దెర్ ఈస్ నో అదర్ గో, వేరే మార్గం లేదు. నన్ను నేను పొందినప్పుడు మాత్రమే నాకు అనంతమైనటువంటి ఆనందం లభిస్తుంది. అందుకనే వేదంలో ఒక చక్కటి మంత్రం ఉంది. ఏంటనంటే, న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేన ఏకే అమృతత్వమానసు. స్టేట్మెంట్ అది, వేదం చెప్పింది. అంటే న కర్మణ న ప్రజయా ధనేన న ధనేన. గుర్తుపెట్టుకోండి. అంటే కర్మ అంటే అక్కడ అర్థం ఏంటంటే వేద విహితమైనటువంటి ధర్మములే కర్మలు. అంటే ధర్మము వల్ల నీకు మోక్షం రాదు. ప్రజయ అంటే కామం, అంటే ప్రజ ఉత్పత్తి చేయాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో ప్రజల వల్ల, అంటే ప్రజ అంటే పుత్రుడు, పుత్రిక, వీళ్ళ వల్ల మోక్షం రాదు. పుణ్యం వస్తుంది వాళ్ళ వల్ల, నో డౌట్, కానీ మోక్షం అనేది రాదు.
ధనేన అంటే ధనం వల్ల మోక్షము రాదు. అంటే ఇప్పుడు ధర్మం వల్ల మోక్షం రాదు, పిల్లల వల్ల మోక్షం రాదు, సంతతి వల్ల, ఈ ధనం వల్ల మోక్షం రాదు, కాబట్టి వీటన్నిటిని మూటగట్టి ఎక్కడో పడేద్దామా? కాదు, అవన్నీ కావాలి. దే సర్వ్ దేర్ పర్పస్. వాటి ప్రయోజనాలు అవి నెరవేరుస్తాయి, కానీ వాటి పరిధిని గుర్తించు. ఇదే శాశ్వత ప్రాతిపదిక కాదు. ధర్మమే శాశ్వత ప్రాతిపదిక కాదు. సంతానమే శాశ్వత ప్రాతిపదిక. సంతానము అని అంటే అక్కడ కామానికి సంకేతం. కామ పురుషార్థం సంతానానికి సంకేతం. అర్ధ పురుషార్థానికి ధనం అనేది సంకేతం. కర్మ అనేది ధర్మ పురుషార్థానికి సంకేతం. అంటే ధర్మ, అర్థ, కామము ఈ మూడు కూడా పర్సూట్ ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది సిద్ధించదు. కాబట్టి దాన్ని పొందాలి అని అంటే మోక్షం ఒక్కటే మార్గం. దేర్ ఇస్ నో అదర్ గో. మోక్ష ఏవ పరమ పురుషార్థ, ఆత్మ పురుషార్థ. అంటే నేను నిజంగా కోరుకునేది అది. కానీ దాని యొక్క వాస్తవికత తెలియకపోవడం వల్ల దాంతోనో దీనిని కాంప్రమైజ్ అయిపోతున్నాను. ఈ లోకంలో కాంప్రమైజ్ అయి తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు సపోజ్ నేను బయటికి వెళ్ళాను అనుకోండి, ఏదో కావాలనుకుని వెళతాను, అది నాకు కనపడదు, కానీ టైం అయిపోతుంది అనుకోండి, ఏదో ఒకటి తెచ్చి కాంప్రమైజ్ అయిపోతాను. నేను వాడుకుంటూ ఉంటాను, కానీ నా మనస్సంతా కూడా నేను అనుకున్నది అది, కానీ అది దొరకలేదు, ఇది తెచ్చుకున్నాను, ఓకే, దీన్ని నేనేం అసహించుకోను, దీన్ని ఉపయోగించుకుంటుంటాను, కానీ కాంప్రమైజ్ అయి ఉంటాను నేను. కానీ నాకు మళ్ళీ ఆ కాంప్రమైజ్ అయిన నేచర్ ఊరుకోదు, మళ్ళీ కలిపెడుతూ ఉంటుంది. అది ఎక్కడో దొరుకుతుంది, దాన్ని పట్టుకోవాలి. అలాగని ఈ లోకంలో ఒక వ్యక్తి కూడా తనకు కావలసినటువంటి తన యథార్థ స్వరూపాన్ని, తన యథార్థమైనటువంటి ఉనికిని, తన యథార్థమైనటువంటి భావాన్ని పొందడమే వాడికి కావాలి. కానీ దాన్ని గుర్తించకపోవడం వల్ల, అవివేకం వల్ల కాంప్రమైజ్ అయి బ్రతికేస్తున్నాడు. ఇక్కడ దేన్నో తెచ్చుకుంటున్నాడు, దాంతో కొద్దిగా గడుపుతున్నాడు, కొద్ది తర్వాత అర్థమైపోతుంది ఇది కాదు నాకు కావాల్సిందని. మళ్ళీ ఇంకొకటి తెచ్చుకుంటాడు, కొంత కాంప్రమైజ్ అయి తెచ్చుకుంటున్నాడు, దాంతో ఉంటున్నాడు, మళ్ళీ అర్థమైపోతుంది ఇది కాదు నాకు కావాల్సిందని. కాబట్టి జీవితంలో ఒక వ్యక్తి పుట్టింది మొదలు మీరు గుర్తించండి. బొమ్మలు తెచ్చుకున్నాం, వీడియో గేమ్స్ తెచ్చుకున్నాం, తర్వాత అది తెచ్చుకున్నాం, ఇది తెచ్చుకున్నాం, భార్యను తెచ్చుకున్నాం, భర్తను తెచ్చుకున్నాం, పిల్లల్ని తెచ్చుకున్నాం, డబ్బు తెచ్చుకున్నాం, ఆస్తి, సంపాదన, విత్తము, ఇళ్ళు, పదవి, హోదా, పేరు, వాహనాలు అన్నీ మనకు వస్తున్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కాంప్రమైజ్డ్ థింగ్స్ అంతే. నేను కాంప్రమైజ్ అయి తెచ్చుకుంటున్నానంటే నిజంగా నాకు కావాల్సిందేదో నాకు నిజంగా లోపల ఇంకా ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహన కలగకపోవడం వల్ల, ఆ వివేకం లేకపోవడం వల్ల వీటన్నిటితో కాంప్రమైజ్ అయ్యి వాటితో ఉంటున్నాను. నిజంగా నాకు కావాల్సింది నేను గుర్తించి, నాకు ఇది కావాలి, అబ్బా నాకు కావాల్సింది ఇదే, దీని గురించి ఐ వాజ్ వెయిటింగ్ అని గుర్తించాడు అనుకోండి, వాడి మనసు ఏమైపోతుంది, అక్కడ ఎంత తేలిక పడిపోతుంది. కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు అక్కడ, ఎందుకని వాడికి కావాల్సింది అదే కాబట్టి దేర్ ఇస్ నో కాంప్రమైజ్. కాబట్టి ఇక్కడ మోక్ష శాస్త్రం అనేది ఇట్ ఈజ్ నాట్ ఏ కాంప్రమైజింగ్ శాస్త్రం. ధర్మ ఈజ్ కాంప్రమైజింగ్ శాస్త్రం, అర్థం ఈజ్ కాంప్రమైజింగ్ కాన్సెప్ట్, కామం ఈజ్ కాంప్రమైజింగ్. కానీ ధర్మ, అర్థ, కామాలు కాంప్రమైజ్ అవుతాయి, కానీ మోక్ష శాస్త్రం దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఇట్ ఈస్ కాంప్రహెన్సివ్, దట్స్ ఇట్, ఇట్ ఈస్ కంప్లీట్. అది నిన్ను పూర్తిగా అవగాహన చేయించి నీకు కావలసినటువంటి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఒక అవగాహనను కలిగించి వివేకాన్ని కలిగించే శాస్త్రం మోక్ష శాస్త్రం. కాబట్టి మన ఋషులు దేన్ని పట్టుకున్నారనంటే ధర్మార్థ కామాల్ని వదిలిపెట్టలేదు. గుర్తుపెట్టుకోండి, వాటి పరిధిని గుర్తించి వాటిని ఉపయోగించుకుంటూ మోక్షాన్ని వాళ్ళు చాలా సునాయాసంగా గుర్తించగలిగారు. అంటే నేను ఎప్పుడూ ఒక ఉపమానం చెప్తుంటాను. ఈ నది నాకు అడ్డుగా ఉంది, నేను ఆ ఊరు వెళ్ళాలి, దాటాలి. పూర్వం రోజుల్లో మనకు ఉండేటువంటి ఫెసిలిటీ ఏంటంటే పడవ ఉంటుంది, పడవ ఎక్కుతాం, పడవకి డబ్బు ఖరీదు మనం అడుగుతాం, డబ్బు ఇస్తాం, పడవ ఎక్కుతాం, మనం సీట్ అది ఫిక్స్ చేసుకుంటాం, కూర్చుంటాం. బాగా చూడండి, ఇది బాగా మీరు ఆలోచిస్తే పడవ అనేది నేను ఎక్కి కూర్చున్నటువంటి సాధనం, నాకు మార్గం, దట్స్ ఇట్, అది నాకు గమ్యం కాదు. అలాగనే నేను ఈ శరీరాన్ని పొందాను, ప్రయాణం చేస్తూ ఉన్నాను. సో ఇదొక మార్గం, నాకు ఇదొక సాధనం. ఈ ప్రయాణం చేసేటువంటి మార్గంలో నాకు ధర్మార్థ కామాలని ఇవన్నీ కూడా మార్గాలే. నాకు ధర్మం లక్ష్యం కాదు, నాకు అర్థం లక్ష్యం కాదు, కామన్ లక్ష్యం కాదు. నా లక్ష్యం ఏంటి, నా గమ్యం ఏంటనంటే మోక్షమే నా గమ్యం, దట్స్ ఇట్. మోక్షమే నాకు అంత్యం. కాబట్టి ధర్మార్థ కామాలు నాకు మార్గాలే, మోక్షమే నాకు గమ్యం అవ్వాలి.
కాబట్టి మన ఋషులు ఎంత క్లారిఫికేషన్, ఎంత క్లారిటీ ఉందనంటే ధర్మార్థ కామాలని వదిలిపెట్టమని లేదు, వదలలేదు కూడా. వాళ్ళు ధర్మ అర్థ కామాలనేటువంటి ఉపయోగించుకున్నారు, వాటితో చక్కగా జీవనాన్ని వాళ్ళు కొనసాగించారు. కానీ వాళ్ళ యొక్క లక్ష్యము, వాళ్ళ యొక్క పర్స్యూట్ అంతా కూడా బాగా చూడండి, గమ్యము, వాళ్ళ యొక్క పర్స్యూట్ అంతా పొందవలసిందంతా కూడా మోక్షం అనేటువంటి పరమ పురుషార్థం మీదనే వెళ్ళింది. కాబట్టి అటువంటి పరమ పురుషార్థాన్ని మనకు తెలియచెప్పడం కోసం మనకు వేదంలో ఒక భాగమైనటువంటిది, వేదానికి చివరగా పెట్టబడ్డటువంటిది అంశం ఏదైతే ఉందో టాపిక్, దాన్ని వేదాంతము అని అంటారు. వేదానాం అంతః వేదాంతః అంటే వేదములకు చివరగా పెట్టబడ్డటువంటి అంశం. ఎందుకు దాన్ని చివరగా పెట్టారు అని అంటే, వేదము అనేటువంటిది ఇట్ ఈస్ ఎన్ ఎలాబరేట్ సబ్జెక్ట్. అది ప్రకృతి గురించి మాట్లాడుతుంది, జీవుడి గురించి మాట్లాడుతుంది, రకరకాల అంశాలు మాట్లాడుతుంది, సాధనాలు మాట్లాడుతుంది, అన్నిటి గురించి మాట్లాడుతుంది వేదం. ఇది మాట్లాడలేదు, ఇందులో వేదంలో ఇది చర్చించలేదనేటువంటి అంశం లేదు. సమగ్రమైనటువంటి జ్ఞానం వేదం, కంప్లీట్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ వేదం. అయితే దాని ఎలాబరేట్ డిస్కషన్ వేదంలో వెళుతూ 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 చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఈ డిస్కషన్స్ అంతా ముగించి ఆత్మవిద్య ప్రారంభమవుతుంది. ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటువంటి వేదాంత విద్య ప్రారంభమవుతుంది. అందుకనే ఈ వేదాంతానికి పేరు ఉపనిషత్. వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం. అంటే వేదాంతము అంటే అర్థం ఏంటంటే ఉపనిషత్తులు అని పేరు దీనికి. అందుకనే ఉపనిషత్ అంటే అర్థం ఏంటంటే ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఉపనిషత్, ద కంటెంట్ ఆఫ్ ఉపనిషత్, ద ఇన్హరెంట్ సబ్జెక్ట్ ఉపనిషత్ ఏంటనంటే నేనే. ఈ ఉపనిషత్తులకి సబ్జెక్ట్ మ్యాటర్ నేనే. వేదానికి నేను సబ్జెక్ట్ మ్యాటర్ కాదు. దేవుడని, లోకమని, యజ్ఞమని, ఉపాసన అని, కర్మలని, ఇవన్నీ సబ్జెక్ట్ మ్యాటర్లు వేదానికి. కానీ ఉపనిషత్తు దగ్గరికి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటనంటే నా గురించే మాట్లాడుతుంది, నన్నే అక్కడ సబ్జెక్ట్ మ్యాటర్గా పెట్టి మాట్లాడుతుంది. కాబట్టి నా గురించి చెప్పేది, నా యథార్థాన్ని నాకు తెలిపేది ఉపనిషత్తులే. అందుకనే ఉపనిషత్తులకి ఇంకొక పేరు పెట్టారు, ఏంటనంటే ఆత్మవిద్య అని పేరు పెట్టారు. అంటే నా గురించి నాకు సవివరంగా చెప్పగలిగేటువంటిది, కంప్లీట్గా వితౌట్ లీవింగ్ ఎనీ డౌట్ బిహైండ్. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అండ్ ఇట్ ఎక్స్ప్రెసెస్ మై ట్రూ నేచర్. నా యొక్క యథార్థమైన స్వరూపాన్ని తెలియచెప్తుంది ఉపనిషత్తులు. కాబట్టి అటువంటి ఉపనిషత్ విద్యని, ఆత్మ విద్యని మనకు బోధించాలి అని అంటే వేదాంతాన్ని యథాతథంగా చెప్పొచ్చు. కానీ ఆ వేదాంతం అనేటువంటిది అది ఒక రకంగా చాలా రా మెటీరియల్. దాన్ని చిజిలింగ్ చేసి దాన్ని అందంగా మలిచి మనకు అందిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక రాయి ఇంత బండగా ఉందనుకోండి, అది మనకిస్తే దాని విలువ ఏమిటో మనకు తెలియదు. కానీ దాన్ని చిజిల్ చేసి దాంట్లో నుంచి వజ్రాన్ని తీసి దాన్ని పాలిష్ పెట్టి మనకి ఇస్తే అబ్బా ఇది వజ్రం అనుకుంటాం. వజ్రం వచ్చేది రాయి నుండే. రాయి అంటే రా అనుకోండి, సపోజ్ రా మెటీరియల్ అది. కానీ రా మెటీరియల్ మన చేతిలో పెడితే మనకు అర్థం కాదు. కానీ దాన్ని తొలగించవలసిందంతా తొలగించి మనకు ఇస్తే, ఏది ఇస్తే మన చేతిలో దాన్ని సులభంగా సరళంగా గుర్తించి దాన్ని పొందడానికి అవకాశం ఉంటుందో ఆ రకమైనటువంటి ప్రక్రియనే భగవద్గీత. అంటే ఉపనిషత్తులు, వేదాంతం అనేటువంటి సమగ్రమైనటువంటి శాస్త్రాన్ని, వేదము, ఇతిహాసాలు, పురాణాలు అన్నీ దేని గురించి అయితే మాట్లాడుతున్నాయో, దేన్ని లక్ష్యంగా చేసుకునైతే ఇవన్నీ పనిచేస్తున్నాయో ఆ లక్ష్యాన్ని భగవద్గీత అనేటువంటిది ఒక్కటి చాలా స్పష్టంగా తన యొక్క 18 అధ్యాయాలతో బయటికి వ్యక్తం చేసింది. అందుకనే భగవద్గీత ఈజ్ నాట్ ఏ రా మెటీరియల్. అది చక్కగా శుద్ధమైనటువంటి, సంస్కరింపబడ్డటువంటి సమస్త భారతీయ వాంగ్మయాల యొక్క సారభూతమైనటువంటి గ్రంథమే, ఏకైక గ్రంథమే భగవద్గీత. అందుకనే గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై అన్నారు. కాబట్టి అటువంటి భగవద్గీతని మనం తెలుసుకునే ముందు అసలు గీత గీత అంటున్నాం. సంస్కృతంలో గీత అనే శబ్దానికి అర్థం ఏంటంటే గీతం, భగవతా గీతం అంటే పరమాత్మచే చెప్పబడింది అని అర్థం. బట్ తెలుగులో గీతకి వేరే అర్థం ఉంది. గీత అంటే ఏంటి? తెలుగులో కూడా గీతం అంటే ఆలపించడం అని కూడా ఉంది. కానీ తెలుగులో రా తెలుగు అంటే లోకల్ తెలుగులో గీత అంటే అర్థం ఏంటంటే ఒక లైన్, ఒక గీత, ఒక లైన్ అన్నమాట. బాగా దాని అర్థం తీసుకోండి, తెలుగులో అర్థం తీసుకోండి ఒకసారి. వాట్ ఈజ్ ఏ లైన్ అంటే, ఒక గీత అంటే ఏమిటి చెప్పండి? ఒక గీత అంటే ఏంటనంటే 2 బిందువుల్ని కలపడమే గీత. కనెక్టింగ్ 2 డాట్స్ ఈజ్ ఏ లైన్. అంతే కదా? ఇక్కడ చుక్క పెడతాం, అక్కడ నుంచి ఇలా గీస్తాం, అక్కడ ఎండ్ చేస్తాం. అంటే గీత ప్రారంభము చుక్కతోటి, గీత ఎండింగు చుక్కతోటి.
రెండు చుక్కలు, రెండు బిందువుల్ని కలిపేదే గీత. నాకు అనిపించింది ఇక్కడ కూడా గీత అంటే అర్థం ఏంటంటే, పుట్టుక అనేది ఒక బిందువు, మరణము అనేది ఇంకొక బిందువు. పుట్టుక అనే బిందువుని, మరణం అనే బిందువుని కలిపి గీసేది గీత. కాబట్టి ఇక్కడ కూడా భగవద్గీత అనేటువంటిది ఎలాంటిదనంటే, నేను పుట్టింది మొదలు మరణించే వరకు నా యొక్క జీవితాన్ని ఎలా గీసుకోవాలో, ఎలా గీసుకుంటే నా జీవితానికి, నాకు, ఇతరులకి కూడా అర్థవంతమవుతుందో, పరమార్థాన్ని పొందగలనో అలా గీసుకునేందుకు నేర్పుతుంది ఈ భగవద్గీత. అందుకనే గీత సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై. అంటే ఈ భగవద్గీత ఒక్కటి గనుక సరిగ్గా అవగాహన చేసుకోగలిగితే మనిషి, రామాయణం, భారతం, భాగవతం, ఇతిహాసం, పురాణాలు, ఉపపురాణాలు, ఉపోపపురాణాలు, కావ్యాలు, నాటకాలు, అలంకారాలు, శాస్త్రాలు, షడంగాలు, అలాగనే షడ్దర్శనాలు, స్మృతులు, ఆగమాలు, ఉపవేదాలు, వేదాలు, మొత్తం ఈ టాపిక్ నంతా కూడా కలబోసి ఒక్క గ్రంథంగా నేను చూడాలనుకుంటే, మొత్తం ఈ టాపిక్ నంతా ఒకటే పుస్తకంలా బైండ్ చేయాలనుకుంటే, ఒక్క రూపం ఇవ్వదలుచుకుంటే ఆ ఏకైక రూపమే, సమగ్ర రూపమే, సమ్యగ్ రూపమే భగవద్గీత. ఇంతకంటే గొప్ప శాస్త్రం లేదు. ఏకైక వాంగ్మయం ఇది భగవద్గీత. ఇందులో సమస్తము ఉంది. అది కూడా ఎలా ప్రారంభమవుతుందో, అసలు ఎంత అద్భుతమైనటువంటిది గీతా శాస్త్రము, మనం దీని యొక్క ఉపోద్ఘాతంలో మనం చూసేటప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ భగవద్గీతని మనం మహాభారతంలో భగవద్గీత అనేటువంటిది మనకు ప్రధానమైనటువంటి టాపిక్గా చెప్పబడింది. మహాభారతాన్ని మనం చూసేటప్పుడు భారత పంచమో వేద అంటారు. పంచమ వేదమని చెప్పబడింది భారతం. పంచమ వేదము అని అంటే మనకుండేది 4 వేదాలు. అంటే 4 వేదాల స్థాయికి ఇంకొక వేదంగా గుర్తించబడింది అని అంటే భారతం. దానికి ఏంటనంటే, అందులో ధర్మరాజు వీణ్ణి చంపాడు, అర్జునుడు వాణ్ణి చంపాడు, భీముడు వీణ్ణి చంపాడు. ఈ చంపుకోవడం వల్ల భారతం పంచమ వేదం కాలేదు. లేకపోతే ఈ కుళ్ళు కుతంత్రాలతోటి కౌరవులు ఈ పాండవుల్ని బాధ పెట్టడం, లేకపోతే పాండవులు వాళ్ళని మళ్ళీ యుద్ధం చేయడం, వాళ్ళని కొట్టడం, లేకపోతే వీటి వల్ల, అంటే హ్యూమన్ ఎమోషన్స్ తోటి ఆ భారతం వేదస్థాయిని పొందలేదు. మహాభారతము వేదాన్ని, వేదం యొక్క స్థితిని, వేదం యొక్క స్థాయిని పొందగలిగిందని అంటే అందుకు మహాభారతంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, మొట్టమొదటిది భగవద్గీత, విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, విదురనీతి, యక్ష ప్రశ్నలు, సన